రీసెంట్గా ఒక ఏఐ రోబోట్ సోషల్ మీడియాలో విపరీతమైన ట్రెండ్ అవుతుందన్నమాట. అది యూట్యూబ్ కానివ్వండి, ఇన్స్టాగ్రామ్ కానివ్వండి, ఫేస్బుక్ కానివ్వండి, బాగా వీడియోస్ అనేది వైరల్ అవుతున్నాయి. సో ఈ రోబోట్ సరిగ్గా చూస్తే కనుక దీని ఫ్లెక్సిబిలిటీ చూస్తే మతిపోయే విధంగా ఉందండి. సాధారణ రోబోటిక్స్ని మించిన ఒక నెక్స్ట్ లెవెల్కి వెళ్ళే విధంగా అప్ టు 50 degrees ఆఫ్ ఫ్లెక్సిబిలిటీతో ఈ రోబోట్ అయితే కదులుతుంది అనమాట. సో ఇదివరకు ఎప్పుడు కూడా రోబోటిక్స్ చరిత్రలో ఎంత ఫ్లెక్సిబిలిటీ ఏ రోబోట్ అయితే చూడలేదు. అటువంటి రోబోట్ యొక్క క్యాపబిలిటీస్ గురించి ఏఐ టెక్నాలజీ వల్ల ఈ రోబోట్ నెక్స్ట్ లెవెల్కి ఎలా వెళ్ళింది పూర్తి సమాచారాన్ని ఈరోజు మన ఏఐ తెలుగు ఛానల్లో తెలుసుకుందాం. నమస్తే, నేను మీ కృష్ణ చైతన్య మండేలో, మీరు చూస్తున్నారు ఏఐ తెలుగు. మన ఏఐ తెలుగు ఛానల్ బిగినర్ కోర్స్ 8th బ్యాచ్ December 10వ తారీఖున స్టార్ట్ చేస్తున్నాం. టైమింగ్ సాయంత్రం 6:30 నుండి 7:30 వరకు. మన ఏఐ తెలుగు కోర్సులో ప్రతి వారం డౌట్ సెషన్స్ తో పాటు రికార్డింగ్ క్లాసెస్ కూడా ఆఫర్ చేస్తున్నాం. ఇంట్రెస్ట్ ఉండి ఏఐ తెలుగు కోర్సులో జాయిన్ అవుదాం అనుకుంటే స్క్రీన్ పై కనిపించే నెంబర్ కి వాట్సాప్ చేయండి. వీఆర్ టేకింగ్ ఓన్లీ లిమిటెడ్ సీట్స్, సో లేట్ చేయకుండా రిజిస్టర్ చేసుకోండి. తాజాగా డీప్ రోబోటిక్స్ కంపెనీ వాళ్ళ లింక్స్ అనే ఒక ఆల్ టెరెన్ రోబోట్ అనేది వాళ్ళ వీడియో అనేది రివీల్ చేశారనమాట. ఈ వీడియో చూసిన తర్వాత ఒకటే మనకు గుర్తుకొస్తుంది, రాబోయే సంవత్సరాల్లో వార్ఫేర్ అంటే యుద్ధ వాతావరణంలో మనుషులకు సహాయంగా రోబోట్స్ని తీసుకెళ్లే అవకాశం ఉందని ఎప్పటి నుంచో మనం డిస్కస్ చేసుకుంటున్నాం. వాటిని పాసిబిలిటీ అయ్యే విధంగా ఈ కంపెనీ వాళ్ళు దాదాపుగా వార్ఫేర్కి రెడీ అయ్యే విధంగా ఈ రోబోట్ని డెవలప్ చేసినట్టుగా మనం అర్థం చేసుకోవాలి. ఎప్పుడైతే ఒక యుద్ధ భూమిలోకి వెళ్ళిన తర్వాత ఫస్ట్ కఠినమైన రోడ్లు ప్రదేశాలు కానివ్వండి, డిఫరెంట్ మంచు ప్రదేశాలు కానివ్వండి, ఎడారి ప్రాంతాలు కానీ వీటన్నిటిని తట్టుకునే విధంగా మనిషితో ఒక తోడు, ఒక పార్ట్నర్ ఉండాలి. అటువంటి పార్ట్నర్ని ఈ కంపెనీ వాళ్ళు డెవలప్ చేసిన ఏ రోబోట్లో మనం అర్థం చేసుకోవచ్చు. ఇప్పుడు దాకా మనం చూసిన ఏ రోబోట్స్ ఏదైతే ఉన్నాయో అది ఫ్యూచర్లో రావచ్చు అని మైండ్ సెట్లో ఉన్నాం కానీ బట్ ఆల్మోస్ట్ రియాలిటీకి దగ్గరగా వచ్చిన ఒక రోబోట్ అని చెప్పుకోవచ్చు అనమాట. రెండో విషయం ఏంటంటే ఈ రోజు వరకు మన రోబోట్స్ ఏదైతే ఉంటాయో వాటిని టెస్టింగ్ చేసే ఎన్విరాన్మెంట్, క్లోజ్డ్ ఎన్విరాన్మెంట్ లో వాటిని ఎక్కువగా టెస్ట్ చేస్తూ ఉంటారు. పలానా ఒక ఏరియాలో దీన్ని లేదంటే ఒక లిమిటెడ్ టెరెన్స్ లో ఆ రోబోట్ ని పెడతారు, దానికి పలానా టాస్క్ చేయమని ఇన్పుట్స్ ఇస్తే ఆ రోబోట్ అది వర్క్ చేస్తుంది. బట్ మనం చూస్తున్న ఏ రోబోట్ ఏదైతే ఉందో దీనికి లిమిట్స్ లాంటిది ఏం పెట్టలేదు. రెగ్యులర్ గా ఉన్న ఎన్విరాన్మెంట్ లో దాన్ని టెస్ట్ చేయడం వల్ల దాని క్యాపబిలిటీస్ కానీ లిమిట్స్ కానీ నెక్స్ట్ లెవెల్లో ఉన్నట్టుగా మనం అర్థం చేసుకోవచ్చు. ఒకసారి ఈ రోబోట్ తిరిగిన ప్రదేశాలు చూసినట్లయితే అంత కఠినమైన డిఫరెంట్ రోడ్ కండిషన్స్ చూస్తే కనుక ఇంత డిఫరెంట్ ఏరియాస్ లో కూడా ఈ రోబోట్స్ వెళ్తుందా అనే విధంగా అయితే ఈ రోబోట్స్ ని ట్రైన్ చేశారనమాట. మన ఏ టెక్నాలజీ గురించి మాట్లాడితే కనుక ఈ పర్టికులర్ ఏ రోబోట్ ని రెయిన్ఫోర్స్మెంట్ లెర్నింగ్ ని ఉపయోగించి అయితే ఈ పర్టికులర్ రోబోట్ ని అయితే ట్రైన్ చేసినట్టుగా మనం అర్థం చేసుకోవచ్చు. ఎప్పుడైతే రెయిన్ఫోర్స్మెంట్ లెర్నింగ్ ని అప్లికబుల్ చేస్తారో ట్రయల్ అండ్ ఎర్రర్ బేసిస్ మీదుగా ఆ క్యూములేటివ్ రివార్డ్ ఏదైతే ఉంటుందో దాన్ని పెంచుకునే అవకాశం ఉంటుంది. అంటే ఎక్కువ అవకాశాలు దానంతటా అదే ట్రైనింగ్ చేసుకుంటుంది. ఇన్ కేసు ఏమైనా ప్రాబ్లం వస్తే మళ్ళీ దాని నుంచి ఇంప్రూవ్ చేసుకుంటుంది. సో అలాగే ట్రయల్ అండ్ ఎర్రర్ బేసిస్ మీద డెవలప్ చేసుకునేది రెయిన్ఫోర్స్మెంట్ లెర్నింగ్. మనం చిన్నప్పటి నుంచి పిల్లలు ఎలాగైతే తెలివితేటలు పెంచుకుంటారో అది కూడా రెయిన్ఫోర్స్మెంట్ లెర్నింగ్ అనమాట. దాన్ని ఏ రూపం అల్గారిథమ్స్ లో రెయిన్ఫోర్స్మెంట్ లెర్నింగ్ అని అంటారు. ఓవరాల్ గా ఈ పర్టికులర్ టెక్నాలజీ చూసిన తర్వాత ఏ నిపుణులు ఎవరైతే ఉన్నారో ఓకే టెక్నాలజీ పరంగా బాగానే ఉంది కానీ బట్ దీంట్లో వాడే అల్గారిథమ్స్ కానీ ఒక కంట్రీకి పరంగా ఈ రోబోట్స్ పరిమితం అయితే మాత్రం దాని పర్యవసానాలు విపరీతంగా ఉండే అవకాశాలు కూడా ఉన్నాయి. సో ఇదంతా గమనించిన తర్వాత మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే హెల్త్ కేర్ ఇండస్ట్రీ కానివ్వండి, ఎడ్యుకేషన్ రంగం కానివ్వండి, ఈవెన్ ఇప్పుడు మనకి మిలిటరీ పరంగా చూసుకున్నా కానీ ఏ డిపార్ట్మెంట్లో అయినా పలానా దేశం స్ట్రాంగ్ గా ఉండాలంటే ఇప్పుడు ఏ అప్లికేషన్స్ చాలా స్ట్రాంగ్ గా ఉండాల్సిన పరిస్థితి అయితే ఏర్పడిపోయింది. లేదు మన ఏఐలో ఏముందిలే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గురించి ఎందుకు లేని వదిలేస్తే ఒక దేశం ఏఐని తీసుకుని ప్రపంచాన్ని శాసించే స్థాయికి వెళ్ళిపోతుంది. ఎందుకంటే అంత డేటాను గ్యాదర్ చేయగలిగితే కనుక ఇంకా వేరే వాళ్ళు రీచ్ అయ్యే అవకాశం కూడా దరిదాపుల్లో కూడా కనిపించట్లేదు అనమాట. సో ఇది ఏ టెక్నాలజీ ఉన్న పవర్ అన్నట్టుగా ఈ ఏ రోబోట్స్ ని చూస్తే మనం అర్థం చేసుకోవచ్చు. లేటెస్ట్ ఏ కనుక వస్తే ఏ తెలుగు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.